శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు, ఒకటే రాశి సంచారం చేస్తూ. ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే గనక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు గనక జనించినట్లయితే, శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే గనక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. రెండు గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలో కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు, జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుల యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి చూస్తే గురు శుక్రులు ఏ విధంగా వీళ్ళ ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురు శుక్రుల యొక్క కలయిక అనేది చూసుకున్నట్లయితే ఆగస్టు 20వ తారీఖు ఏ విధంగా ఉంది. గురుడు అంటే మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం, ధనాగమ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం. ద్వితీయ స్థానే గురు అంటే గురుడు ద్వితీయ స్థానం ముందు సంచారం చేస్తున్న వృషభ రాశి వారికి మనస్సుకు ఆనందం కలిగించేటువంటి అవకాశము, కీర్తియు, ధనలాభము, సర్వ విషయాలందు కూడా ఆసక్తి కలిగి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అట్లనే ధర్మ కార్యాలకి ఏదైనా ఒక కార్యం తలపెడితే యజ్ఞాది వ్రతువు కానీ, నూతన గృహారంభ గృహప్రవేశాదులు శుభ కార్యక్రమాలకు సంబంధించి ధన వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాడు గురుడు ఇక్కడ. మరి శుక్రుడు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా మరి అంటే, శుక్రుడికి వచ్చేటప్పటికి కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, విషస్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభంచ, ద్వితీయ స్థానో ప్రభు. శుక్రుడుగా యోగాన్ని ఇస్తున్నాడు వృషభరాశి వారికి. కుటుంబ జీవితంలో సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. అంటే ఎవరికైతే నూతనమైనటువంటి ఈ యొక్క పురుష స్త్రీరాజులకి వివాహం సంబంధించిన విషయాలు యోగదాయకంగా ఉన్నాయి అంటే కుటుంబం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది అంటే యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ శుక్రుడు కూడా. అట్లానే నూతనమైన స్త్రీలతో కొంత పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ వల్ల కొంత స్త్రీలతో మంచిగా క్లోజ్నెస్గా మాట్లాడటం, ఇది వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఉందని. కీర్తియు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అట్లా దేహ సౌఖ్యంచ అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఉంటారు అని చెప్పనడం. వస్త్రలాభం, నూతనమైనటువంటి వస్త్రాలు కొనుక్కోవడం అంటే కొంతమంది ఈ వస్త్రాన్ని చూడంగానే తీసుకోవాలనుకునేటువంటి వారు ఉంటారు. అలా వస్త్రలాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమం చేసినా వస్త్రలాభాలు వస్తాయి అలా చూసినా కూడా. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ కలయిక ఏదైతే ఉందో గురు శుక్రుల కలయిక అద్భుత యోగాన్ని ఇస్తుంది. వాళ్ళకి స్థిరాస్తి కొనుగోలు కానీ, చరాస్తులకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ యోగదాయకంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. అట్లా నూతనమైన కార్యక్రమాలు చేపడతారు. విలాసవంతమైనటువంటి
నూతన గృహోపకరణాలు కొనే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితి కాబట్టి గురు శుక్ర యోగాన్ని ఇస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి శాంతి అవసరం లేదు కాబట్టి వృషభ రాశి వారికి గురు శుక్ల కలయిక అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. అదృష్ట లక్ష్య యోగాన్ని ఇస్తుంది. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి సగం అర్ధ యోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేకపోతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు, చోర భయాలు చోర భయం, అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయినవే వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్ర అని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్య యోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్య యోగం అంటారు. ఈ గురు పుష్య యోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన క్రమంలో పెట్టుకుంటారో గురు పుష్యమును బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రులు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమ దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలం వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి. గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మనం మళ్ళీ నూతన గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యం అంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, తర్వాత గురు దేవాలయానికి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి.